నేను చాలామంది పేరెంట్స్ అడగడం విన్నాను, ఎందుకు ఈ మధ్యకాలంలో టీత్ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువయ్యాయి. ఆల్మోస్ట్ ప్రతి చైల్డ్కి బ్రేసెస్ గానో ఏదో వేరే అప్లయన్సెస్ అలైనర్స్ కావచ్చు ఏదైనా అవసరం పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అవును, ఇది కరెక్టే. ఇది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లో అంత అవసరం ఉండేది కాదు. దీనికి ముఖ్యంగా 3 కారణాలు నేను చెప్పగలను. 3వ కారణం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మొదటిది బ్రీతింగ్. మన ముఖం యొక్క ఎముకలు కానీ జా బోన్స్ అంటాం, తర్వాత టీత్ ఫామ్ అవడం కానీ బ్రీతింగ్ ప్యాటర్న్ మీద ఆధారపడి ఉంటాయి. ఇది నిజం. మీరు ఇంతకుముందు నా వీడియోస్లో మౌత్ బ్రీతింగ్ అది ఎలా ఇవన్నీ ప్రభావితం చేస్తుంది, ఈ బోన్ గ్రోత్ కానీ టీత్ అలైన్మెంట్ కానీ అనేది చూడండి. అయితే ఇంతకుముందు కాలంలో ఎయిర్ అనేది చాలా ప్యూర్ ఉండేది. ఇప్పుడు పొల్యూటెంట్స్, డస్ట్, అలర్జీ కలిగించేవి చాలా ఎయిర్లో ఉంటున్నాయి. దాన్ని మనం అవాయిడ్ చేయలేము. దీనివల్ల ఇవన్నీ ముక్కులో వెళ్ళడం వల్ల గాలి ద్వారా ముక్కులో అలర్జీస్ డెవలప్ అయ్యి గ్రోత్ పెరుగుతుంది. దీనివల్ల గాలి వెళ్ళే మార్గం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ కోసం నోరు తెరవాల్సి వస్తుంది. పిల్లలు మెల్లమెల్లగా మౌత్ బ్రీతింగ్ అలవాటు చేసుకుంటున్నారు. నోటి ద్వారా గాలి పీల్చడం అనేది కామన్గా తెలియకుండానే అలవాటు అయిపోతుంది. దీనివల్ల ముఖం యొక్క అన్ని ఎముకలు పెరగడం కానీ టీత్ ఫామ్ అవ్వడం కానీ చాలా తప్పు పద్ధతిలో ఉంటుంది. ఎందుకంటే టంగ్ పొజిషన్ మారి జా గ్రోత్ అఫెక్ట్ అవుతుంది. జా చిన్నగా అయిపోతుంది. స్పేస్ తక్కువ అవడం వల్ల అలైన్మెంట్కి సరిపోను స్పేస్ ఉండదు. సో అయితే జెనెటిక్స్ ద్వారా ఇటువంటి ముందు తరాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండి పిల్లల్లో వస్తే దానికి మనం ఏం చేయలేము. కానీ అలా లేకుండా వేరే వేరే కారణాల వల్ల వస్తే మనము కంట్రోల్ చేయగలుగుతాం. అయితే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పిల్లలు ఆడేటప్పుడు నోరు తప్పనిసరిగా గట్టిగా మూయడం వల్ల ముక్కు ద్వారా మాత్రమే గాలి పీల్చడం అనేది అలవాటు అవుతుంది. సో వాళ్ళు నోరు ఎప్పుడైతే తెరిచి ఉంటారో, ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడే మనకి ఎక్కువగా గాలి పీల్చే అవసరం ఉంటుంది. ఆడేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ టైంలో నేసల్ బ్రీతింగ్ మనము ఎక్కువగా ప్రమోట్ చేస్తే మౌత్ బ్రీతింగ్ కంట్రోల్ అయిపోతుంది. సెకండ్ వచ్చి చేంజ్ ఇన్ ఫుడ్. ఇంతకు ముందు కాలంలో ఎక్కువగా రా ఫుడ్ అంటే పచ్చిగా ఉండే ఫుడ్ ఎక్కువగా చూ చేసే అవసరం ఉండేవి తినేవాళ్ళు. కానీ ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో ఎక్కువ చూ చేసేవి అంతగా తినట్లేదు. సో పిల్లలు కూడా పచ్చి జామకాయలు కానీ ఫైబర్ ఎక్కువ ఉండేవి కానీ ఎక్కువ ఇష్టపడట్లేదు. మన స్టడీస్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన హ్యూమన్ డెవలప్మెంట్ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ రా ఫుడ్ పచ్చి ఫుడ్ తినడం వల్ల ఎక్కువగా నమిలేవాళ్ళు. నమలడం అనేది మజిల్ ఫంక్షన్ని, బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి తద్వారా బోన్ గ్రోత్ని పెంచుతుంది. దానివల్ల మజిల్స్, జా మజిల్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి. డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్పేస్ వస్తుంది. ఆ స్పేస్లో అన్ని టీత్ పట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అలా జరగడం లేదు. ఎక్కువ చూ చేయకపోవడం వల్ల పిల్లల్లో జా గ్రోత్ కొంత అఫెక్ట్ అవుతుంది. దీనివల్ల స్పేస్ తగ్గిపోయి అలైన్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. టీత్ పట్టడానికి సరిపోని స్పేస్ డెవలప్ అవ్వడం లేదు. జాస్ నారో అయిపోతున్నాయి. 3వ రీజన్ చాలా ఇంట్రెస్టింగ్. మనం ఎక్కువగా నోటీస్ చేస్తున్నాం మన అవేర్నెస్. పాత రోజుల్లో స్మైల్కి, టీత్కి, అపీరెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు కామన్ పబ్లిక్లో. కానీ ఇప్పుడు మనం సోషల్ మీడియా వరల్డ్లో ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మనకి అవేర్నెస్ పెరిగింది. మనం ఎక్కువ నోటీస్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అవుతున్నప్పుడే మనం నోటీస్ చేస్తున్నాం. కాబట్టి మనం స్మైల్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము. దాని గురించి మనం ఎక్కువగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, కరెక్షన్ చేసుకోవడము, సింపుల్ పద్ధతులు కావచ్చు, ఏవైనా కాంప్లికేటెడ్ పద్ధతులు కావచ్చు, వీటి ద్వారా మనం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనకి ఎక్కువగా కేసెస్ అనేవి నోటీస్ అవుతున్నాయి. సో మనం ఏదైనా చేయాలంటే చైల్డ్ గ్రో అయ్యేటప్పుడు మార్చే అవకాశం ఉంది. మీరు డాక్టర్ని కలిసి సరైన గైడెన్స్ తీసుకొని కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు.